అందమైన ద్రాక్ష తోట, ఎన్నో నెలల కష్టం, ఇంకొన్ని రోజులైతే అది మంచి ఫలములు ఇస్తుంది అన్నప్పుడు తెలియకుండా ఆ తోట అంతా నాశనం అయిపోయింది. దానికి కారణం తుఫాను కాదు, దానికి కారణం అగ్ని కాదు, కానీ తెలియకుండా ఆ తోటలోనికి చొచ్చుకొనబడిన ఎన్నో నక్కలు దానికి కారణమయ్యాయి. అదేవిధముగా పరమగీతములు 2వ అధ్యాయం 15వ వచనంలో ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనడి అని వాక్యం రాయబడతా ఉంది. ఈ ద్రాక్ష తోట నీ నా హృదయం అయితే ఈ తెలియకుండా చొచ్చుబడే నక్కలు అనేక రకాలైన పాపములుగా మనకు అనిపిస్తున్నాయి. ఆ పాపము కోపమై ఉండొచ్చు, చిన్న చెడ్డ మాట అయి ఉండొచ్చు, అసూయ అయి ఉండొచ్చు, పగ అయి ఉండొచ్చు, నిర్లక్ష్యం అయి ఉండొచ్చు. ఒక చిన్న కోపము మనుషుల మధ్య సంబంధాన్ని పాడు చేస్తుంది. చిన్న అసూయ మన జీవితంలో సంతోషం లేకుండా చేస్తుంది. అలాగే ప్రతి చిన్న పాపము మన పరిశుద్ధతను కోల్పోయేలా చేస్తుంది. ప్రేమ విశ్వాసి, చిన్న పాపము కదా అని మనం తెలియక తీసుకుంటే అది నీవు నేను ప్రభు కోసం ఫలించకుండా మనం ఆపివేస్తా ఉంది. కనుక ప్రభు మనకు సెలవిచ్చినట్టుగా మెలకువగా ఉండి మన హృదయములను అనే ద్రాక్ష తోటను మనం కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్.